సెంట్రల్ యూనివర్సిటీలో అవధానం చేసే కేంద్రీయ విశ్వవిద్యాలయంలో. అక్కడ అప్రస్తుతంలో సరదాగా ఎంఏ పిహెచ్డి కుర్రాడు ప్రశ్న అడిగాడు. పెళ్లి కూతురు చేతిలో కొబ్బరి బొండం ఎందుకు పెడతారంటే మామిడి పండు ఏదో అరటి పండు పెట్టచ్చు కదా, మోయడం కూడా కష్టం కదా. కొబ్బరి బొండం పెడతారు. కొబ్బరి బొండం పిల్లని ఈ చేతులు తీసుకెళ్ళి పెళ్లి కొడుకు చేతిలో పెట్టిస్తారు. కన్యాదానంలో చాలా ముఖ్యం. కొబ్బరి బొండం ఎందుకు పెడతారన్నాడు. అంటే ఆ పెళ్లి కూతురు అంటుందయ్యా, నేను సన్నగా స్లిమ్గా ఉన్నానని చేసుకుంటున్నామేమో, ముందు ముందు నా సైజు ఇది దృష్టిలో పెట్టుకో, అది భరించగలిగితే చేసుకో, లేకపోతే వెళ్ళిపో, మంచిది. నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను అనుకోకే, సన్నగాను. పైగా సహజంగా మామూలు మానవ ధర్మం ప్రకారం పెళ్ళి అయిన తర్వాత ఆడవాళ్ళు లావు అవుతారు. అది చాలా తప్పనిసరి. నేను వేదిక మీద వివరించే విషయాలు కావు. వివాహం అయిన తర్వాత ఖచ్చితంగా ఆడవాళ్ళు లావు ఎక్కుతారు, మగాడు సిద్ధపడి పోవాలి. అంతేగాని ఇందుకు ఎక్కి అనకూడదు. నెత్తిమి ఎక్కలేదు, లావు ఎక్కారు అంతేగా సంతోషించు. లావు ఎక్కితే పర్వాలేదు, నెత్తిమి ఎక్కితే కష్టం. కానీ అంతేగాని ఇక దానికి ఊరికే ఇక బ్యూటీ క్లినిక్ అని అదేని జమ్ము వద్దు. ఇంకా అది సహజమైన లక్షణం. అది కొన్నాళ్ళకి మళ్ళీ తగ్గుతారు, తర్వాత కొత్తలో అలా ఎక్కుతారు. అది వేరే ప్రక్రియ. అది దాని గురించి అంత కంగారు అక్కల. అవి సహజం. అందుకని సరదాగా చెప్పాలంటే ఇంతే. అంటే ఆ బ్రహ్మదేవుడు మొదటి వాడయ్యారు కూడా ఆయన హిరణ్య గర్భక అన్నారు. ఎందుకంటే ఈ సృష్టి మొత్తం కాంతిమయం అండి, తేజోమయం. కాంతి నుంచే మొత్తం అన్ని వస్తువులు ఏర్పడ్డాయి. కాంతివంతమైన పదార్థాల్లో ఏవి ముఖ్యమండి? సూర్యుడు, చంద్రుడు, అగ్ని. ఈ మూడే. పగలు మనకు సూర్యకాంతి, రాత్రి చంద్రకాంతి లేదా దీపం. అగ్ని అంటే దీపమే, దీపం అగ్నే కదా. అందుకే పగలు సూర్యుడు అస్తమించేటప్పుడు తన తేజస్సుని కొంత అగ్నిలోనూ కొంత చంద్రుల్లోనూ కలిపేసి వెళతాడు అంటారు శాస్త్రంలో. అంటే అర్థం ఏంటంటే చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదు, సూర్యకాంతి కారణంగానే ప్రకాశిస్తున్నాడు. అగ్ని కూడా సూర్యకాంతితోనే దీప్తం అవుతోంది. దాంట్లో ఉండే తేజస్సుని సూర్యకాంతినే అంటారు. ఈ మూడే కాంతులు లెక్క. లోకంలో ఉండేటువంటి వస్తువులు మన కంటికి కనపడుతున్నాయి కాబట్టి ఉన్నాయి అనుకుంటున్నాం. కనపడకపోతే లేనట్టే కదా. కనపడడానికి పగలు సూర్యుడు కారణం, రాత్రి చంద్రుడు కారణం లేదా అగ్ని కారణం. అంచేత సమస్త వస్తు రూపాలు కూడా సూర్య చంద్ర అగ్ని రూపాలలో ఉంటాయి. తేజస్సు లేనిదే పదార్థం లేదు. ఈ తేజోవంతమైన పదార్థాల్లో అత్యంత తేజోవంతమైనది బంగారం. దాన్ని సంస్కృతంలో హిరణ్యం అంటారు. అందుకని హిరణ్య గర్భ, తేజస్సును గర్భమందు దాల్చి ఈ సృష్టి అంతా ఒకే ఒక విష్ణువు భరిస్తున్నాడు. మొత్తం ఉన్నది తేజస్సే. వస్తువులు అనేది మన విభాగం వల్ల తోస్తున్నాయి, అంతే తేడా. అందుకే మీరు ఫోటో తీసినప్పుడు గమనించండి, ఒక కిరణాలు మన మీద ప్రసారం అయ్యేలా చేస్తారు. అక్కడ మనిషి ఎక్కడ అడ్డం వస్తాడో ఆ మనిషి బొమ్మ అక్కడ పడుతుంది, మిగిలినంతా కిరణాలే. ఆ మనిషి అడ్డం రాకపోతే అక్కడ కూడా ఉండేది కిరణాలే. అప్పుడు కూడా కిరణాలు ఏం జరిగాయి? మనలోకి వెళ్ళే, శరీరంలోకి వెళ్ళే కిరణాలు. అందుకే ఫోటో ఎక్కువ సార్లు తీయించుకోకూడదు, ఎక్స్రే అసలే తీయించుకోకూడదు. ఇటీవల డాక్టర్లు కూడా చెప్పారు, ఓహో ప్రతిదీ స్కానింగ్ అని వెళ్ళిపోకండి, బతుకంతా స్కానింగ్ అయిపోతుంది. స్కానింగ్లు ఎక్కువ చేయించుకోకూడదు. అవన్నీ లోపల కడుపులో కిరణాలు పెడతాయేమో, లేజర్ కిరణాలు. అవి లోపల ఎముకల్ని తినేస్తాయి. మనకి ఇవాళ ఈ ఫోటోలు చూడడానికి అన్నీ బాగానే ఉంటాయి. ఇంత స్కానింగ్ తీయడమును 2000 కొట్టేయడము ఏమీ లేదు. ఏమీ లేకపోవడం 2000 ఉన్నాయి కదా. నేను రోజు ప్రతిసారి నా పుట్టినరోజు అయిన మర్నాడు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటా. 15 ఏళ్ళుగా నియమం పెట్టుకుని. ఎందుకంటే నా ఆరోగ్యం నాది కాదు, ప్రజలది. అందుకే బోళ్ళంత మంది బాధపడతారు పాపం. అందుకే నేను చేయించుకుంటా. 15 ఏళ్ళుగా పెట్టుకుని పుట్టినరోజు మొన్న వచ్చింది కదా, రేపు ఇంటికి వెళ్ళగానే ఖచ్చితంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటా. మాకు ఇక్కడ హైదరాబాద్లో ఓ డాక్టర్ గారు ఉన్నాడు, ఆయన దగ్గరికి పెడతా. ఆయన పాపం వరుసగా నాకు చేస్తున్నాడు. మొన్న 2 ఏళ్ల క్రితం ఓ మాట అన్నాడు, పరీక్షలు ఏవో చేశాడు. చేసిన తర్వాత 4000 కట్టండి అన్నాడు. కట్టేశాను, అయిపోయాక ఆయన అన్నాడు, ఏమిటోనండి 4 ఏళ్ళుగా చేస్తున్నాం, ఏమీ దొరకలేదు అన్నాడు. 4000 దొరికాయి కదా అన్నాను. ఏమి దొరకపోవడం ఏంటి? 4000 దొరికాయి. కిందసారి 3000 దొరికాయి. మొత్తం మీద 10,000 దొరికాయి. నాకేం దొరకరాను. డాక్టర్ గారు చాలా ఆనందించి, మీరు ఎలా చెలోక్తులు వేస్తారు, నాకు ఎంత ఇష్టమని పిలిచి 20% తగ్గించమన్నాడు. జోకు పనిచేసింది. 20% తగ్గించారు. అది ఏం దొరకపోవడం అంటే దొరుకుతున్నాయి కదా, డాక్టర్లకు దొరుకుతున్నాయి. స్కానింగ్ వల్ల ఏమీ లేదని చెబుతున్నాడు, మన దగ్గర 2000 కొట్టేశాడు. ఏమీ లేని దగ్గర 2000 ఎందుకు? ఈ స్కానింగ్లు, ఎక్స్రేలు, చివరికి ఫోటోలు కూడా. ఇవాళ సెల్ఫీల పేరు మీద, రకరకాల పేర్ల మీద ఫోటోలు దిగుతున్నారే. ప్రతి ఫోటో నీలో ఉండే కొంత శక్తిని హరిస్తుందమ్మా. ఎన్ని ఫోటోలు దిగుతావో దిగి ఆలోచించుకో. ఫోటోలు ఎక్కువ దిగడం అంటే మన ఆయుర్దాయాన్ని మనం క్షీణింపజేసుకోవడమే. ప్రతిదీ కిరణాలు లోపలికి వెళ్ళాయి. సరిగ్గా కాంతి స్వరూపం మనది. ఆ కాంతి మన మీద పడింది. మన చర్మం మొత్తం ఎలా ఉందో అలా కణాలు వచ్చేసాయంటే ఆ కిరణాలు లోపలికి వెళ్ళాయి. లోపల నుంచి దాటుకుని బయటికి వెళ్ళాయి.
లోపల నుంచి దాటుకునే బయటికి వెళ్ళి కాంతి ప్రయాణం చేస్తుందండి మనిషి శరీరం నుంచి కూడా. ఎక్స్రే ఎలా వచ్చింది? ప్రయాణం చేసింది. ఆ ప్రయాణం చేయడంలో ఎముక అడ్డం వచ్చింది, ఆ ఎముక బొమ్మ అక్కడ పడింది. అడ్డం రాకపోతే కాంతే పడుతుంది కదా, అనుమానం ఏముంది? అంచేత మొత్తం ప్రపంచం అంతా వస్తుమయం కాదు, కాంతిమయం. అంచేత దేవుణ్ణి హిరణ్య గర్భ, కాంతిమయ వస్తువుల్లో హిరణ్యం ముఖ్యమైనది, బంగారం కాబట్టి ఆ హిరణ్యము గర్భమందు కలిగి బంగారు కాంతితో ఈ ప్రపంచం అంతా నిండిపోయినవాడు. హిరణ్య గర్భో భూగర్భగా, మంచి మాట అది కూడా. భూగర్భగా, భూమిని తన గర్భమందు ధరించిన వాడు, పైగా భూమి గర్భమందు తాను ఉన్నవాడు. ఏదైనా ఒకటే. భూగర్భంలో కూడా దేవుడు ఉన్నాడా? దేవుడు సర్వాంతర్యామి అంటారు కదండి. ఎలా ఉన్నాడు దేవుడు అంటే? ఏం చెప్పుకున్నాం మనం ఇందాక? అన్ని వస్తువులకి మూలమైంది ఏది అన్నాం? ఇదో బల్ల అన్నాం. బల్లకి మూలం చెక్క, చెక్క మూలం మట్టి, మట్టికి మూలం భూమి, భూమికి మూలం అగ్ని నీరు, నీటికి మూలం అగ్ని, అగ్నికి మూలం వాయువు, వాయువుకి మూలం ఆకాశం. అన్నింటికీ మూలాల్లోకి వెళ్ళండి మీరు, పంచభూతాల్లోకి వెళతారు. దాని మూలం ఆకాశం, ఆకాశ స్వయం విష్ణువు. ఇది ఇనప కమ్మి అనుకున్నాం. ఇనుముకు మూలం మట్టి, మట్టికి మూలం నీరు, దానికి మూలం అగ్ని, వాయువు, ఆకాశం, ఆకాశ స్వయం విష్ణువు. ఇప్పుడు ఆకాశమే విష్ణువు అని అర్థమైంది కదా. భూగర్భక అంటే భూమి తన గర్భంలో ఉంది అంటే మనం తేలిగ్గా నమ్ముతాం. భూమి గర్భంలో కూడా ఆకాశం ఉంది. ఎలా నిరూపిస్తామండి? భూమి గర్భంలో ఆకాశం ఉంది. ఇది నేల అనద్దు మీరు, అందులో ఆకాశం ఉంది. ఎలా ఉందో తెలుసా? ఎక్కడైనా ఓ గొయ్యి తవ్వండి, ఒక అరగజంలో తవ్వండి. ఆ తవ్విన మట్టి పక్కనేయండి, మళ్ళీ ఆ మట్టితో పూడ్చండి. వీలు కాదు, కొంత మట్టి తేవలసింది. మనందరికీ అనుభవంలో ఉన్న విషయం ఇది. కూటిబిళ్ళు ఆడుకుంటూ గొయ్యి తవ్వినా సరే తీసిన మట్టితో దాన్ని పూడ్చలేరు మీరు. ఎంతో కొంత లోటు ఉంటుంది అక్కడ. ఖచ్చితంగా బయట నుంచి మట్టి తేవలసిందే. తీసిన మట్టి మీరు జాగ్రత్తగా, ఒక్క రేణువు కూడా పోకుండా, పక్కన ఏదైనా పెద్ద మైకా సంచి పెట్టి దాని మీద రేణువు పోకుండా వేయండి, ఏం పర్వాలా. మళ్ళీ ఆ గోతులో ఆ మట్టి వేయండి, అది లోపలికి వెళ్ళిపోయింది, కొంత ఖాళీ మిగిలింది. చిన్న గొయ్యి దగ్గర నుంచి పెద్ద గొయ్యి వరకు మొత్తం అనుభవం ఇది. నుయ్యి దవ్విన మట్టితో మళ్ళీ నుయ్యి పొడచలేం, సగమే పొడుతుంది, సగం మిగులుతుంది. ఆ మిగిలిందే ఖాళీ, అదే ఆకాశం, ఆకాశ స్వయం విష్ణు. ప్రతి ఉదాహరణ సులభమైన ఉన్నాయి, మనం కాస్త ఆధునికంగా దృష్టి పెట్టి ఆలోచిస్తే తెలుస్తుంది. అది భూమి అనుకుంటున్న దాంట్లో ఆకాశం ఉంది, నీరు ఉంది, భూగర్భ జలాలు లేవా? లోపల వాయువు ఉంది, వాయువు లేకపోతే నీరు ప్రవహించదు. బయట నీరు ప్రవహిస్తుందంటే వాయువు కారణం అండి. భూగర్భంలో కూడా జలాలు ప్రవహిస్తున్నాయంటే నీరే కారణం, వాయువే కారణం. అంటే భూమి ఎలాగో ఉంది, అందులో ఖాళీ రూపంలో ఆకాశం ఉంది, అందులో భూగర్భ జలాలు నీళ్లు ఉన్నాయి, జలాలను ప్రవహింపజేస్తున్న వాయువు ఉంది. భూమిలో అగ్ని లేదా? అగ్ని లేకపోవడం ఏంటండి? తవ్విన చోట ఎక్కడైనా పట్టండి, చల్లగానైనా ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో వేడిగానైనా ఉంటుంది. అంచేత పంచభూతాలు భూమిలో కూడా ఉన్నాయి, వాయువులోనూ పంచభూతాలు ఉన్నాయి, ఆకాశంలోనూ పంచభూతాలు ఉన్నాయి. అందుకే సృష్టి ఏర్పడిన విధానాన్ని ఒక రకంగా చెబుతారు వేదాల్లో. గొప్ప సైన్స్ అండి అదంతా. 5 భూతాలని 5 కాస్త ఏదో బిళ్ళ ఇంత ఇత్తడి సిబ్బి అనుకోండి, ఇంత మట్టి ముద్ద అనుకోండి, 5 ముద్దలు. ఆ సృష్టి నిర్మాణం ఎలా జరిగిందని శాస్త్రీయంగా చెప్పింది హిందూ మతం. దేవుడు ఇలా కూర్చున్నాడు, ఆకాశం రావాలి అన్నాడు, ఆకాశం వచ్చింది. భూమి రావాలి అన్నాడు, భూమి వచ్చింది. రాదమ్మా, ఆర్టీసీ బస్సు రావట్లేదు, ఆకాశం భూమి ఎక్కడి నుంచి వస్తాయి? ఈ కబుర్లు చెప్పొద్దు. ఈ గుడ్డి నమ్మకాలు, వ్యవహారాలు హిందూ మతంలో ఉండవు. హిందూ మతం పరమశాస్త్రీయం. సృష్టి అలా ఏర్పడిందని చెప్పలేదు. సృష్టి ఎలా ఏర్పడిందంటే పంచభూతాల నుంచి ఏర్పడిందని చెప్పారు. అది కూడా ఎలాగా? భూమి, ఆకాశం, అగ్ని, వాయువు అన్నీ కలిపి 5 ముద్దలు, మట్టి ముద్దలు అనుకోండి కాస్త. ఇది ఇంతంత మట్టి ముద్దలు. ఈ మట్టి ముద్దను ముందు సగం చేశాట, ప్రతి ముద్దని సగం చేశాడు. చేసి భూమి అనే ముద్ద ఉందండి, అందులో సగం తీసేట. ఆ సగాన్ని 4 భాగాలు చేసి అందులో ఒక భాగం అగ్నిలో, ఒక భాగం వాయువులో, ఒక భాగం నీటిలో, ఒక భాగం ఆకాశంలో కలిపెట్టాడు. మళ్ళీ అగ్ని ముద్ద ఒకటి ఉంది కదా, దాన్ని సగభాగం చేసి ఆ సగం అలాగే ఉంచి ఆ ఒక సగాన్ని తీసుకొచ్చి మళ్ళీ 4 భాగాలు చేసి దాన్ని ఒకదాన్ని భూమిలో, ఒకదాన్ని నీటిలో, ఒకదాన్ని వాయువులో, ఒకదాన్ని ఆకాశంలో కలిపెట్ట. అంటే ఏమైంది? ప్రతి భూతములోనూ కూడా ప్రతి పదార్థంలో సగం అదే, సగం మిగిలిన 4. అందుకని పంచభూతాల్లో దేన్ని మీరు పరిశీలించినా అందులో మిగిలిన 4 ఉంటాయి, మిళితమై ఉంటాయి. ఇదంతా సైన్సా కాదా? ఎవడండి గుడ్డి నమ్మకం అంటాడు? వేదం చదవరు, ఉపనిషత్తులు చదవరు, శాస్త్రాలు చదవరు. ఎవడో చెప్పే మాటలు ఏదో నమ్మేసి దేవుడు పుట్టిస్తాడంటే దేవుడు నేను పుట్టించాను ఎక్కడా చెప్పలా. ఇలా ఏర్పడింది అని చాతుర్వర్ణ్యం మయా సృష్టం తస్య కర్తారమపి మాం విద్యకర్తారం అవ్యయం స్పష్టంగా చెప్పాడు. అన్నీ చేసింది నేనే అని అంటున్నారయ్యా, అన్నీ చేసింది నిజంగా నేనే, కానీ ఒక్క మాట చెబుతున్నా రహస్యం, నేనేం చేయలేదన్నాడు. తస్య కర్తారమపి మాం విద్యకర్తారం అవ్యయం. వాటికి చేసింది నేనే అయినా నేను చేయలేదు. చేసింది నేనే అంటావు, చేయలేదంటావు అంటే
నేను చేశానని మీరు అనుకుంటున్నారు కాబట్టి నేను చేశానంటున్నా, కానీ నిజానికి వాటికి మీద కర్తృత్వ భావన నాకు లేదు. జీవితంలో మనకు ఉండాల్సింది అదే. యజ్ఞమో యాగమో వినాయక నవరాత్రులు లేకపోతే ఈ ప్రవచనమో ఏదో చేశాం అంతే. ఇక తర్వాత వచ్చేవరన్నా అద్భుతంగా చెప్పారంటే సంతోషం అండి, ధన్యవాదాలు అంతే. అవునా అండి? ఇంతకుముందు వచ్చిన వాళ్ళు ఇలా చెప్పారండి, నేను కెలకడం ఇక్కడ పనిగట్టుకొని. ఇంతకు తర్వాత ఎవరో వస్తారు కదండి, ఆయన ఎలా చెప్తా మీకు చెప్పరండి, అనుమానం లేదు. ఈవేళ నేను ఒక్కడిని వచ్చేసింది, ఇంక నీ విష్ణు సహస్రం దేనికి పని లేక ఈ సంపేస్తున్నాడు పట్టుకుని లోపలికి వెడితే అంటాడు. వీడు తక్కువడు కాదు, మనం ఎదురుగా ఉన్నప్పుడు అంటాడు, బయటికి వెళ్ళి ఏమంటాడు, అబ్బో చాలా అహంకారం ఉండు బాబు, ఇంకేం తప్ప ఎవడో చెప్పలేట, ఇంకెందుకండి, ఇది నాకు తోచిన మాటలు నేను చెబుతున్నానమ్మా, మీకు నచ్చితే మంచిదే, ఇంకొకరు ఎంతకంటే బాగా చెప్పొచ్చు, నేను చెప్పిన దాంట్లో పొరపాటు ఉండొచ్చు, వారు సరి చేయొచ్చు, ఎవరు చెప్తారండి దాన్ని? ఒకడే విజ్ఞానవంతుడు ఆ ప్రపంచంలో. అన్ని భూతాలలోనూ అన్నీ కలిపి ఉన్నట్టు అన్నీ ఉంటాయి. అందుకని హిరణ్య గర్భగా భూగర్భ. ఇంకొక మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. భూమి గర్భంలో ఆకాశం ఉందని మనం తెలుసుకున్నాం, భూమి కూడా ఆయన గర్భంలో ఉంది. ఈ భూమండలం మొత్తం భగవంతుడి గర్భంలో ఉంది. దానికి ఉదాహరణ మళ్ళీ భీష్ముడి యొక్క స్థాపనలోనే దొరుకుతుంది. కుప్పించి ఎగసిన కుండలంబులక అంతి గగన భాగం బెల్ల కప్పికొనక ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల అన్నాడు ఆ పద్యంలో. శ్రీకృష్ణుడు భీష్ముడి మీద కోపంతో చక్రం తీసుకుని కిందికి దూకెట్ట. అప్పుడు ఏం జరిగిందిట, ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల. ఆయన కిందకి దూకేసరికి భీష్ముడు ఏమంటున్నాడు అంటే, అయ్య బాబోయ్ 14 లోకాలు కడుపులో పెట్టుకున్నవాడు కిందకి దూకేశాడు, కొంపలు అంటుకోవా, అంత బరువైన వాడు 14 లోకాలు భరిస్తున్నవాడు కిందకి దూకితే ఈ భూమండలం తట్టుకోగలదా? అదండి ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల. ఆయన కడుపులో ఉన్న లోకాల బరువుకి ఈ లోకం తల్లడిల్లిపోదా అన్నాడు. ఇక్కడ మనం కాస్త చర్చించుకుందాం, తెలుస్తుంది. కడుపులో ఎన్ని లోకాలు ఉంటాయండి? దేవుడి లోకాల్లో పురాణాల లెక్క ప్రకారం 14. 15వ లోకం ఎక్కడా లేదు. కింద 7, పైన 7. అతల వితల సుతల తలాతల రసాతల మహీతల మహాతల పాతాళ, ఇవి 7. పైవి ఏమిటండి? భూలోకంతో కలిపి భూలోక, భువర్లోక, సువర్లోక, మహాలోక, జనోలోక, తపోలోక, సత్యలోక, పైవి 7 కలిపి 14. ఇదంతా కలిపి బ్రహ్మాండం. 14 మించిన లోకాలు ఎక్కడా లేవు కదా. శ్రీకృష్ణుడు కడుపులో ఉన్న లోకాలకి బయట ఉన్న లోకం కదిలిపోతుంది అంటే బయట 13 ఉండి బయట ఒకటి ఉందా? లోపల 13 ఉండి +1, లేకపోతే లోపలే 14 ఉంటే మరి బయట ఉన్న లోకం ఏది కృంగిపోవడానికి? ఏదో ఒకటి నిజం కావాలి కదా. అది తర్కం అంటే. కవిత్వం చదువు ఊరుకోకూడదు. ఆ తర్కంలో పెడితే భూగర్భ అనే మాట అర్థం అవుతుంది. 14 లోకాలు ఆయన గర్భంలో ఉన్నాయంటే మరి బయట ఏదో ఉందంటున్నావు. అది జగముల వ్రేగున జగతి కదలడానికి బయటే ఉంది, అన్నీ ఆయన లోపలే ఉన్నాయి కదా. లేదండి 13 ఆయన లోపల ఉన్నాయి, ఒక భూమండలం ఒకటి బయట ఉంది అని అంటే అయితే ఆయన పరిపూర్ణుడు కాదండి. లోకాలన్నీ కడుపులో ఉన్నాయంటే అలాగా ఒక లోకం ఆయనకి బయట ఉందిగా. అంచేత శ్రీకృష్ణుడు అని మనకు కనపడుతున్న రూపం ఉంది, అక్కడ భీష్ముడికి కనపడినా ఎవరికి కనపడినా అది ఆ యుగ ధర్మం ప్రకారం అవతరించిన వ్యక్తి అంతే. ఆయన ఒక్కడే దేవుడు కాదు, అన్ని రూపాలు దేవుడి రూపాలు. ఆ మాటకు వస్తే భీష్ముడు, ఆ రథము, ఆ కోపము అవన్నీ కూడా దైవ రూపాలు. 14 ఆయన కడుపులోనే ఉన్నాయి, బయట ఉంది అని మనకు కనపడుతోంది. ఇది మిథ్య, జగన్ మిథ్య అంటే అర్థం అది మనకు కనపడుతోంది, అంతేగాని ఇది నిజంగా లేదు. కళలో కూడా మనకి బోర్డు కనపడితే లేవు. అలాగే ఓ కళలో మనమంతా మునిగి ఉన్నాం, ఇది లేనట్టు లెక్క. శాస్త్రజ్ఞుల పరిశోధనలు కూడా ఆ విషయాలే రుజువు చేస్తున్నాయి. అనంత కోటి నక్షత్రాలు బ్రహ్మాండాలు కనిపెడుతున్నారంటే నాసా కేంద్రం వాళ్ళు. వాటికి ఏమిటో నెంబర్లు వేసుకుంటూ పోతున్నారు. ఈ మధ్య కొత్తగా కనిపెట్టింది ఏమిటో తెలుసా? పాలపుంత అని ఒకటి కనపడుతోంది, మిల్కీ వే. అందులో బ్లాక్ హోల్స్ ఉన్నాయి, నల్లటి రంధ్రాలు, కృష్ణ బిలాలని. అందులోంచి ఏమిటో ఇలా 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 నక్షత్రాలు వచ్చేస్తున్న నక్షత్రాలు ఇలా బయటికి చేరుతున్నాయి, కానీ అందులోకి వెళ్ళిన నక్షత్రం ఏది మళ్ళీ కనపట్లేదు అన్నారు. వీళ్ళు పాల పొంత అని ఈ పెద్ద మనుషులు పేర్కొంటున్న దాన్నే పాల సముద్రం అన్నారు మన పురాణాలు. అది విష్ణు స్థానం. అక్కడి నుంచి లోకాలు వస్తాయి, మళ్ళీ అందులోకి పోతాయి. సరిగ్గా నిప్పు మండుతూ ఉంటే అగ్ని మునుగురు పురుగుల్లాగా నిప్పు రవ్వలు బయటకు వస్తాయి, మళ్ళీ రాలిపోతాయి. ఈ లోకాలన్నీ నిప్పు రవ్వలు లాంటి. అదే సరిగ్గా ఉపనిషత్తుల్లో చెబుతారు. భగవంతుడి లక్షణాలు, సృష్టిని భగవంతుడిని కలిపి 5 లక్షణాలు చెబుతారు. అస్థి, భాతి, ప్రియం, రూపం, నామచేత్యంశ పంచకం, ఆద్యత్రయం బ్రహ్మభావం, నామరూపాత్మకం జగతు. 5 లక్షణాలు ఉన్నాయి భగవంతుడికి, సృష్టికి కలిపి. అవేమిటంటే, ఒకటి అస్థి, అది ఉంది.
భాతి అది ప్రకాశిస్తోంది. 3 ప్రియం అది సంతోషంగా సుఖంగా ఆనందంగా ఉంది. 4 రూపం దానికో రూపం ఉంది. నామ ఓ పేరుంది. ఇవన్నీ కలిపి ఇందులో ఆద్యత్రయం బ్రహ్మభావం. మొదటి 3 పరమాత్మ లక్షణాలు అస్థి భాతి ప్రియం. నామరూపాత్మకం జగత్తు. జగత్తుకుండేవి 2 లక్షణాలు, 1 రూపం 2 పేరు. రూపము పేరు లేకపోతే జగత్తు లేదు. అందుకే ఈ మొదటి 3 ఏమిటి సరిగ్గా మనకు చూడండి. అస్థి అంటే ఉన్నది సత్, భాతి ప్రకాశిస్తోంది చిత్, ప్రియం అదే ఆనందం సచ్చిదానందం. భగవంతుడి లక్షణాలు అంటే సచ్చిదానందం. జగత్తు లక్షణం ఏమిటంటే అది సత్తు కాదు, చిత్తు కాదు, ఆనందము కాదు. జగత్తు ఖచ్చితంగా ఎప్పుడూ ఒకేలా ఉందని చెప్పలేము, నిత్యం మారిపోతుంది. కాబట్టి సత్ అనడానికి లేదు. మనం పడుకున్నప్పుడు మనకి ఈ జగత్తు లేనట్టే లెక్క. ఇంకోడుకుంటే మనకున్నట్టు కాదు, మన వరకు లేనట్టే లెక్క. జగత్తు లేకుండా ఎలా బతుకుతున్నాం? ఇంత ప్రేమిస్తున్నామే ఈ ప్రపంచాన్ని, ఈ బంధాలని, ఈ భార్యని, ఈ భర్తని, ఈ పిల్లల్ని ఇంత ప్రేమిస్తున్నామే, వీళ్ళని మర్చిపోయి మనం ఎలా పడుకోగలుగుతున్నామండి? అసలు ఆ పడక, ఆ నిద్ర, ఆ ఆనందం ఈ మొత్తం జీవితం కంటే గొప్పదా కాదా? ఒక క్షణంలో తేలిపోయింది అది గొప్పదని. లేకపోతే నిద్ర మానేసి కూర్చో. చివరికి నేను అంటున్నాను మరోలో అనుకోవద్దు. ఆ ఉదాహరణ అయితే బాగా అర్థమవుతుంది. కొడుకుని కోల్పోయి విపరీతంగా దుఃఖిస్తున్న తల్లి కూడా ప్రాణం విసిగి నీరసం వచ్చి పడుకుంటే ఆ నిద్రలో ఆవిడకి ఏమైనా కొడుకు గుర్తున్నాడా? ఆనందం పొందిందా లేదా? నిద్ర ఆనందం. ఆవిడ మళ్ళీ బయటికి రాగానే ఏమిటో ఇంత కొడుకును కోల్పోయి దిక్కుమాలిన నిద్రమ్మ అని మళ్ళీ ఏడుపుమాలెట్టి. నువ్వు నిద్రలో ఉన్నప్పుడు కొడుకు విషయం గుర్తులేదే, వాడు ప్రమాదంలో చనిపోయాడు, అక్కడ వెలుగు రాగానే ఏడుస్తున్నావు. అంచేత ఆ నిద్ర ఈ దుఃఖాలకి సుఖాలకి అతీతమైంది అని అర్థం కావట్లేదా? అందుకని అస్థి భాతి ప్రియం స్థితిలో ఎప్పుడూ భగవద్భావన అది అలా ఉంటాడు మనిషి. నామరూపాత్మక రూపం పెట్టుకోవడం వల్ల, ఒక పేరు పెట్టడం వల్లే మనకు అర్థం కావట్లేదు విషయం. అందుకని ఉన్న పేర్లన్నీ ఆయనవేనండి. అది అనేది ఆయన పేరండి తత్. అందుకే సంస్కృతంలో వ్యాకరణం అర్థమైతే వేదాంతం అర్థం అవుతుంది. సంస్కృతంలో తత్ అనే శబ్దాన్ని 3 లింగాల్లో చెబుతారు. ఏ శబ్దాన్ని ఒక లింగంలో చెప్పిందని ఇంకో లింగంలో చెప్పరు. రామశబ్దం అంటే రామహ రామో రామాహ రామం రామో రామాన్ రామేణ రామాభ్యాం రామై పుల్లింగం. సీతాశబ్దం ఉంది, ఆకారాంత స్త్రీలింగ. సీతాశబ్ద సీతాదేవి సీతాసి దే సీతా హే సీతే హే సీతే హే సీతాక సీతాంసి దే సీతాక అని ఆకారాంతంగా చెబుతారు. స్త్రీలింగమే చెబుతారు. సీతాదేవి పుల్లింగం ఎలా అవుతుందండి? పుస్తకం అనే శబ్దం ఉంది సంస్కృతంలో. పుస్తకం ఆకారాంత నపుంసకలింగ. పుస్తకం శబ్ద పుస్తక శబ్ద. పుస్తకం పుస్తకే పుస్తకాన్ని హే పుస్తక హే పుస్తకే హే పుస్తకాన్ని పుస్తకం పుస్తకే పుస్తకాన్ని అని నపుంసకలింగంలో చెబుతారు. పుస్తకాన్ని పుల్లింగంలో చెప్పరు, రాముడిని స్త్రీలింగంలో చెప్పరు, సీతని పుల్లింగంలో కానీ నపుంసకలింగంలో కానీ చెప్పరు. కానీ అందరికీ వర్తించేటువంటి తద్ అనేటువంటి శబ్దాన్ని 3 లింగాల్లో చెబుతారు. దకారాంత పుల్లింగ తప్యద్ధ సహ తౌతేతం తౌతాంతేన తాభ్యాం తై తస్మై తాభ్యాం తేభ్యక తస్మాత్ తాభ్యాం తేభ్యక తస్య తయోస్తేషాం తస్మిన్ తయోస్తేషు అని పుల్లింగంలో చెబుతారు 7 విభక్తులు పెట్టి. అదే తచ్చబ్దాన్ని స్త్రీలింగంలో చెబుతారు. దకారాంత స్త్రీలింగ తచ్చబ్ద ఆమె, ఇందాక అతడు, ఇప్పుడు ఆమె. సా తేతాహ తాం తేతాహ తయా తాభ్యాం తాభ్య తస్యై తాభ్యాం తాభ్య తస్యాహ తాభ్యాం తాభ్య తస్యాస్తయోస్తాసాం తస్యాం తయోస్తాసు అని స్త్రీలింగంలో చెబుతారు. మళ్ళీ పుస్తకం దాని బదులు తత్. దకారాంతగా నపుంసకలింగ తచ్చబ్ద. అతడు కాదు, ఆమె కాదు, అది పుస్తకం కదా, మరి నపుంసకలింగం కదా. తత్తేతాని తత్తేతాని తేన తాభ్యాం తై తస్మై తాభ్యాం తేభ్యః తస్మాత్ తాభ్యాం తేభ్యః తస్య తయోస్తేషాం తస్మిన్ తయోస్తేషు అని నపుంసకలింగంలో చెబుతారు. ఒక్క తచ్చబ్దానికి 3 లింగాలు ఎందుకు ఉన్నాయండి? తచ్చబ్ద స్వరూపుడైన భగవంతుడే పురుషులుగాను స్త్రీలుగాను నపుంసకులుగాను కూడా ఉన్నాడు, అందుకే ఉన్నాయి. అనగానే ఇచ్చేవాడు కాదు, పూర్వం ఉద్యోగాలు కాదు కదా, ఆస్తులే కదా. పొలం సర్లే 50 సర్లే, మట్టి ఎంత అనేవాడు. మెట్ట 10 అండి, పల్లం 40 అంటే పిల్లనిచ్చేవారు. మెట్ట 40 అండి, పల్లం 10 అంటే లాభం లేదు అనేవారు. ఎందుకంటే మెట్టలో పండదు, మరి వర్షాధారం భూమి, వర్షం కురవాలి, పండాలి, మెట్టకి నీళ్ళు ఎక్కవు. అందుకని ఈ మెట్ట వాళ్ళు ఏం చెప్పేవారు? మెట్ట వేదాంతం ఏంటి? మాకు ఉందగానండి, అసలు అది మేము పట్టించుకోకపోవడం లేదు, పండదు కాబట్టి. ఇది మెట్ట వేదాంతం అంటే అర్థం. పట్టించుకోపోవడం ఏంటి? పండదు కాబట్టి. పండితే పట్టించుకోవా? ఇది మెట్ట వేదాంతం అన్నమాట. అందుకు వచ్చింది. జాతీయాల వెనక్కి వెడితేనంటే జాతి చరిత్ర మొత్తం వస్తుంది, అద్భుతంగా ఉంటుంది. అసలు మెట్ట వేదాంతం అంటే ఏమిటంటే ఇది. మెట్ట భూమి ఉన్నవాడు ఆ అవసరం లేని వేదాంతం మాట్లాడతాడు. ఎలాగూ పండదు కాబట్టి అది మాకు పెద్ద లెక్కలేదు లేదని మేము దాన్ని పట్టించుకో ఉందని కదా చెప్తున్నావు కదా. నీకు ఎంత ఉందంటే దాన్ని కలుపుతున్నావా?
మళ్ళీ తర్వాత పండుతుందా పండదా అంటే పట్టించుకోమంటావు. మరి కలిపేదంటే కూడా తీసేయచ్చు కదా, దస్తావేజులో తీయడు, అది ఉంచుతాడు. నీకు గొప్ప చెప్పుకోవాలి కదా. మరి వెనకడికొకటికి నీకు ఎంత పొలం ఉందా అంటే 101 అన్నట్టు. ఎక్కడ ఉందంటే మా మేనమావది ఉందా, నాది ఒకటి అన్నట్టు. అదే మేనమావది ఇందులో కలిపేస్తావా? పోనీ పెంచండ్రైనా కాదు, వాడు పోతే ఏమైనా వస్తుందేమో, వాడికి పిల్లలు లేకపోతే మేనమావదట. మా మేనమావది ఉందా, నాది ఒకటి, మొత్తం నేడు ఇంకేం. మరి మొత్తం గవర్నమెంట్ పొలాలు కూడా కలిపి. ఈ మెట్ట వేదాంతం రాకుండా, ఆ స్థితి రాకుండా ఏం చెప్పేవారు అంటే తర్కం నేర్పేవారు, వ్యాకరణం నేర్పేవారు. అంచేతనే ఈ కుర్రాడు తండ్రి ద్వారా నేర్చుకున్నాడు కాబట్టి అంతే సూక్ష్మ దృష్టి ఒక్కోసారి తండ్రికి లేనిది కొడుకుంటుందండి. అందుకని దేవుడు ఎక్కడున్నాడు అంటే పాలల్లో వెన్న ఎలా ఉంటుందో దేవుడు అలాగే ఉన్నాడండి. చిలికితే కానీ రాదు కదా, దేవుడైనా అంతే కదా, మధించాలి కదా అన్నాడు. రాజుగారికి చాలా ఆనందమైంది. దేవుడు పేరేమిటి అంటే, మీరు ఇది పళ్ళెం, ఇది గ్లాసు, ఇది చెంబు, ఇది బల్ల అన్నారు. ఇది తీసేయండి, ఇది ఆ పళ్ళెం పేరు చెంబు తీసేయండి, మిగిలింది ఇది కదా, అదే బ్రహ్మండి. తద్బ్రహ్మ తత్వమసి అహం బ్రహ్మాస్మి అంటే రాజుగారికి పరమానందం అయిపోయింది. ఆ కుర్రాన్ని తీసుకెళ్ళి ఎత్తుకుని ముద్దెట్టేసుకుని ఎదురుగా నుంచి సింహాసనం దగ్గరికి పిలిపించి నుంచోబెట్టి, నువ్వే నా గురువురా అన్నారు. ఇప్పుడు చెప్పాడే. మూడో ప్రశ్న ఏంటండి అన్నాడు. దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అన్నాడు. మీరు ఇప్పుడు నన్ను గురువు అన్నారు కదండి, గురువు నిలబడి ఉండగా శిష్యుడు కూర్చోవడం ధర్మమేనా అన్నాడు. చిలివెంటి వాడికి దెబ్బకి రాజుగారికి ఇంకా ముద్దైపోయిన బంగారు కొండ అన్న రాజ్యం నీకు ఇచ్చేసిన తప్పు లేదురా, బ్రహ్మాండంగా మాట్లాడు అని వాడిని సింహాసనం మీద కూర్చోబెట్టి ఈయన కింద కూర్చున్నాడు. ఇప్పుడు అడగండి మీ ప్రశ్న అన్నాడు. దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అన్నాడు. ఇదే చేస్తూ ఉంటాడు అన్నాడు. పైవాడికి తెలిసిందంటే మనం ఆశ్చర్యపోకల. ప్రహ్లాదుడికి తెలియలేదా? ప్రహ్లాదుడి వయసు 8 ఏళ్ళు, హిరణ్యకశ్యపుడి వయసు పోనీ మన లెక్కల్లో చూసుకుని 60 ఏళ్ళు ఉన్నాయి. ఆ కృతయుగాలు వయస్సులో వదిన పోనీ మన లెక్కల్లో చూసుకున్న రాష్ట్ర ప్రభుత్వోద్యోగం, కేంద్ర ప్రభుత్వోద్యోగం 2 రిటైర్ అయిపోయాడు వాడు. ఇది 60 అయినా అది 62 అయినా మొత్తం అయిపోయినట్టే. అటువంటి వాడికి తెలియలేదని అనడానికి లేదు, వాడికి జ్ఞానం ఉంది, పక్కకి వెళ్ళిపోయాడు. అందుకని ప్రహ్లాదుడు చెబుతున్నాడు, కలడ అంభోమతి కలండు గాలి కలడ ఆకాశస్థలిన్ కుంభినిన్ కలడ అగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్ర ఆత్మలన్. మనం దగ్గరగా చూస్తే దేవుడు ఇది మన జీవితంలో చాలా పెద్దవాడు అవుతాడు. జ్యేష్ఠక శ్రేష్ఠక. మనం నిత్యం ఆయన గురించే చర్చించుకోవాలి, పనికి మాలిన మాటలు మానేసి. అప్పుడు ఆయన చాలా పెద్దవాడు అయిపోతాడు, మన జీవితంలో ప్రధాన భాగం అయిపోతాడు. ఇక దైవం మాటలు కాకుండా లౌకికమైన మాటలు ఎవడన్నా మాట్లాడితే ఆడ మగ తేడా లేకుండా గోమె కొట్టేద్దాం అనిపిస్తుంది, ఊరికే అది అవసూది అనిపిస్తుంది. ఆ స్థితికి వెళ్ళాలి మనిషి. ఎంతసేపు ఇదేనా ఆశమ్మ బోషమ్మ ఆత్మస్థుతి పరనంద ఆకాక ఈ చచ్చిపోతున్నాయి అదవసంతా. ఎంత చర్చించినా మీరు ఏ సమస్య అయినా చర్చించడమా మూలంలో కడితే కర్మ అండి, అయిపోయింది. ఇంక కర్మ అన్నావుగా ఊరుకోరదా? విద్య బాగుండలేదు, వైద్యం బాగుండలేదు, ఉద్యోగాలు బాగుండలేదు, వ్యవసాయం బాగుండలేదు, వ్యాపారం బాగుండలేదు, ఎందుకంటే మనిషి మనస్సు బాగాలేదు అని చేసేది మనిషి. అందుకని మొత్తం బాగుండదు. దాని గురించి ఎక్కువ చర్చ కూడా అనవసరం. మనం చేయాల్సిందంటే ఏదైనా చేసేద్దాం, పోనీ చేయవలసింది ఏదో చేసి వదిలేసే ఆ విషయాన్ని. మన జీవితాల్లో జ్యేష్ఠక శ్రేష్ఠక. విమానం అంత పెద్దదిగా ఎందుకు కనిపించింది? దగ్గర ఉండబట్టి. చిన్నదిగా ఎందుకు కనపడేది? దూరంగా ఉండబట్టి. దేవుడైనా అంతే, దూరంగా నువ్వు ఆలోచించి ఎప్పుడో ఏడాదికి ఒకసారి వినాయక నవరాత్రులు చేసేస్తే ఈ తర్వాత ఏదో మనకు అది సంప్రదాయం ఆనవాయితీ అమ్మ మానకూడదు అంటే మానకూడదు కాబట్టి చేస్తున్నామమ్మా, నీకు భక్తి లేదు. ఈ మొత్తం ఆనవాయితీ సంప్రదాయం మానకూడదు. ఈ భయము కానీ ప్రలోభం కానీ పనికిరాదండి. వినాయక నవరాత్రుల తర్వాత మళ్ళీ మీకు 10 రోజులు కాకుండా దసరా నవరాత్రులు వచ్చేస్తున్నాయి. ఇక్కడ 9 రోజులు చేశాం వినాయకుడికి, తర్వాత వాళ్ళ అమ్మగారు వస్తుంది, మా అబ్బాయికి 9 రోజులు చేశారు, నా సంగతి ఏమిటి, నీకు 10 రోజులు చేస్తామమ్మా, ఓ రోజు ఎక్కువ అంట. తర్వాత వాళ్ళ ఆయన వస్తాడు శివుడు, మా ఆవిడకి 10 రోజులు చేశారు, మా అబ్బాయికి 9 రోజులు చేశారు, మొత్తం వీళ్ళందరినీ పోషిస్తున్నది నేను, బెచ్చమెత్తు కూడా పోషిస్తున్నాను, నా సంగతి ఏమిటంట. నీకు కార్తీక మాసం ఎలాంతా చేస్తానైనా కోప్పడకండి. తర్వాత వాళ్ళ మేనమా వస్తాడు. మరి రాజకీయాల్లో తెలుగుదేశం ఉన్నట్టు, వైఎస్ఆర్ పార్టీ ఉన్నట్టు మాధవ పార్టీ ఉంది. ఇక్కడ మాది శివుడు పార్టీ అయితే కేశవుడు పార్టీ, మరి మాకేం లేదా అంటాడు ఆయన. అప్పుడు మార్గశిర మాసం అంతా నెలంతా ధనుర్మాసం ఆయనకే చేస్తాము మనం. చూడండి, ఈ 4 వరుసగా వస్తున్నాయి. భాద్రపద మాసంలో గణపతి ఆరాధన, ఆశ్వీజ మాసంలో అమ్మవారి ఆరాధన, కార్తీక మాసంలో శివుడి ఆరాధన, మార్గశిర మాసంలో విష్ణు ఆరాధన. మొత్తం 4 నెలలు ఆరాధన మయం చేస్తున్నామండి. హిందూ ధర్మంలో ఈ 4 చాలా విశిష్టమైన మాసం. ఈ వైవిధ్యం ఎందుకు అంటే, ఈ నవరాత్రులు కాగానే ఏదో నిమజ్జనం ఏదో అయిపోగానే ఇక మళ్ళీ ఏడాది వరకు ఏం పండగ లేదనుకోండి. ఇతర మతాల వాళ్ళకంటే మనం అదృష్టవంతులం. వాళ్ళకి ఎంత గొప్ప చెప్పుకున్నా 2-3 ఉంటాయి, ఎంత పెద్ద లేవు. మనకు అలా కాదు, నెలకో 2 పండుగలు ఉంటాయి. పైగా సెలవులు కూడా ఎక్కువ, మిగిలిన వదిలేండి, మనకి సెలవులు ఎక్కువ. బడికైనా సెలవు ఇస్తారు.
ఎందుకు ఈ పండగలు మనకి ఎక్కువ ఉంటాయంటే మనిషిని దైవ చింతన నుంచి దూరం చేయకుండా ఉండడం కోసం. ఇది అయిందమ్మా. దీపావళి నాడు ఏం చేస్తారు? గోంగూర కాళ్ళు ఉంటాయి, గోకాళ్ళు ఉంటాయి కదా. దిబ్బే దీపావళి అమావాస్య మళ్ళీ వచ్చే నాగుల చవితి. ఆ నాగుల చవితి 4 రోజులు వచ్చేసింది. మళ్ళీ అది అవగానే ఇంకోటి అంటే మొత్తం మీద ఏదో ఒక పండగ రూపంలో, పబ్బం రూపంలో ఏదో ఒక పిండి, చిన్నపిల్లలకి పిండి వంటలు అనండి, పెద్దవాళ్ళకి గీతాలు అనండి, మనబోటి వాళ్ళకి ప్రవచనాలు అనండి, ఏదో ఒక రకంగా దైవ ధ్యానంలో గడిపితే మనం దేవుడికి దగ్గర కావండి. జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతికి అంటే ప్రజాపతి అంటే సంతానానికి పతి, ప్రజాపతి అంటే తండ్రి అని అర్థం. ప్రజలందరికీ నాయకుడు కాదు. ప్రజాశబ్దానికి ప్రాచీన కాలంలో వేదంలో కానీ, శాస్త్రంలో కానీ, పురాణంలో కానీ, కావ్యంలో కానీ సంతానం అనే అర్థం. కౌశల్య సుప్రజ రామ అంటే కౌశల్య యొక్క ఉత్తమ సంతానం. పబ్లిక్ అనే అర్థం లేదు, తర్వాత వచ్చింది. ఇప్పుడు ఏదో ప్రజా వైద్యశాల, ప్రజా నాయకుడు, అది అంత ప్రజాకవి అంటే అర్థాలు వేరు. అందుకని ప్రజాపతికి అంటే సంతానానికి పతి అంటే తండ్రి. బ్రహ్మదేవుడు దక్ష ప్రజాపతి, కశ్యప ప్రజాపతి, కర్దమ ప్రజాపతి లాంటి ప్రజాపతుల్ని 10 మందిని పుట్టించాడు. మొట్టమొదటి సంతానం కలగాలంటే ఏం చేయాలి? వాళ్ళందరికీ ఆయన ఒకటే చెప్పాడు, అబ్బాయి మీకు వేరే పని ఏమీ లేదు, మీ మొత్తం పోషణ అంతా నేను చూసుకుంటా, పెళ్లి చేసుకోవడం సంతానాన్ని కానండి. మనం ఆ మొట్టమొదటి పుట్టేసి ఉంటే ఎంత బాగుండేదో, అదే బిజినెస్లో ఉండేవాళ్ళం, వేరే పనే లేదు ఇంకా. అందుకే మొత్తం సృష్టిలో ఉండే సమస్త సంతానాన్ని దక్ష ప్రజాపతి, కశ్యప ప్రజాపతి, కర్దమ ప్రజాపతి కన్నారు. కశ్యప ప్రజాపతికి అందుకే భార్యలు ఎక్కువ. ఒక ఋషికి అంతమంది భార్యలు ఏమిటండి? సంతానం కోసం. దక్ష ప్రజాపతికి 57 నక్షత్రాలు ఆయనకి భార్యలే అన్నారు. 27 కాదు, ఇంకా అసలు 54 ఉన్నాయి మొత్తం, రెట్టింపు 54 ఆయనకి నలుగురు ఆయనకి భార్యలే అన్నారు. అందులో 27 నక్షత్రాలు. ఈ కథల వెనకాల ఉండేటువంటి తత్వాన్ని మనం గమనిస్తే ప్రజాపతి తత్వం అర్థమవుతుంది. మొత్తం మూలానికి ఉండేది విష్ణువే. ఆయన నాభికమలం నుంచే బ్రహ్మ, ఆ బ్రహ్మ నుంచే ప్రజాపతులు, ఆ ప్రజాపతుల నుంచే మొత్తం సృష్టి అంతా. అంచేత ప్రజాపతికి మూలం ఎవరు? ఆయనే. ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతికి హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదనక. ఆ మొట్టమొదట పుట్టినటువంటి ప్రజాపతులకి తండ్రి ఉన్నాడే బ్రహ్మ, ఆయన్నే హిరణ్య గర్భ అంటారు. అందుకే వేదాత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాతు అని బ్రాహ్మణులు గుళ్ళో మంత్రపుష్పంలో చదువుతారు. బ్రహ్మదేవుడికి నమస్కారం చేస్తూ వేదాత్మనాయ విద్మహే, వేదములకి మూలమైన మనస్సు కలిగిన బ్రహ్మదేవుడిని తెలుసుకోవాలంటే హిరణ్య గర్భాయ ధీమహి, హిరణ్య గర్భుడైన ఆ బ్రహ్మదేవుణ్ణే నేను ధ్యానం చేస్తున్నా. ఎందువల్ల? తన్నో బ్రహ్మ ప్రచోదయాత్, తత్ నక బ్రహ్మ ప్రచోదయాత్. ఆ ప్రక్రియకి బ్రహ్మదేవుడు మమ్మల్ని ప్రేరేపించునుగాక, దాని అర్థం అది. ఇలాగ మొత్తం రుద్రుడికి చెబుతారు, సూర్యుడికి చెబుతారు. ఆరిత్యాయ విద్మహే మహద్యుతకరాయ ధీమహి తన్నో భాస్కర ప్రచోదయాత్, వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదముష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్, నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్, విష్ణుపత్ని చ ధీమహి లక్ష్మీదేవి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అని ఆయా దేవతల మంత్రాల్లో ఎందుకు చెబుతారు అంటే, ఆ దేవతను మనం ధ్యానం చేయాలి అంటే ఆ దేవతే మనని ప్రేరేపించాలి, లేకుండా చెయ్యలేము. మనకు మామూలుగా కూడా అంటారు, కాశీ వెళ్ళాలంటే శివుడు అనుకోవాలి, అమ్మామానం అనుకుంటే వెళ్ళలేము అంటారు. చూడండి, శివుడు ఆజ్ఞ లేనిదే ఎవడో కాశీలో ప్రవేశించలేడు, ప్రవేశించిన వాడు కూడా వెనక్కి వచ్చేస్తాడంటే శివుడు ఆజ్ఞ అంటే అర్థం ఏమిటమ్మా? శివుడు ఒకడికి ఆజ్ఞాపించి ఇంకోటికి ఎందుకు ఆజ్ఞాపించడం? పూర్వం కాశీ ఎప్పుడు వెళ్ళేవారంటే హనీమూన్కి, మినీమూన్కి 20 ఏళ్ల వాళ్ళు, 60, 30 ఏళ్ల వాళ్ళు యాత్రల కోసం కాశీలు ఎప్పుడు వెళ్ళేవారు కాదు. 60 ఏళ్ళు దాటాక ఇంకా ఇంటికి వచ్చే ఉద్దేశం లేకుండా మూట కట్టుకుని కాశీ వెళ్ళేవారు. దాని ఉద్దేశం అది. అందుకే కాశీ యాత్ర అంటారు. ఎప్పటికీ పెళ్ళిళ్ళలో చేయిస్తారు, మీరు గమనించండి. స్నాతకం అయ్యాక చేయిస్తారు. బ్రాహ్మణుల ఇళ్లలో అయితే తప్పనిసరి, మిగిలిన ఇళ్లలో కూడా ఉంటుంది కాశీ యాత్ర. అందులో వాడికి జోలి పెడతారు, ఓ గొడుగు పెడతారు, పాంకోళ్ళు పెడతారు. అప్పుడు బావమరుది వచ్చి గడ్డం కింద బెల్లమ్మ కట్టి మొత్తం ముంచేసేడు వీడిని. లేకపోతే కాశీకి పోయేవాడు సుఖంగా. వాడికి ఓ జోలు ఉంటుంది. ఆ జోల్లో ఏముంటాయి గమనించండి మీరు, ఇన్ని బియ్యం ఉంటాయి, కందదుంప, పెండలం దుంప ఉంటాయి. ఎందుకంటే స్టోర్ నిలవ ఉంటాయి అందుకోసం, దారిలో వండుకోవడానికి. దాంట్లో నీకు ఏదో అరటిపళ్ళు పెట్టేవనుకో మన్నాడు కుళ్ళిపోతాయి. అందుకని కందదుంప, పెండలం దుంప, చిలకడ దుంప, దారిలో ఏమి దొరకపోతే అదైనా తినేయచ్చు. ఆ దుంపలు ఎందుకంటే నిలవ ఉంటాయి. నిలవ ఉండే కూరలు, బియ్యం పెడతారు. గొడుగు ఎందుకు? దారిలో వాన వస్తే వాడుకోవడానికి. పావుకోళ్ళు ఎందుకు? చెప్పులు లేకుండా అయినా అప్పుడు చాలామందికి చెప్పులు ఉండేవి, పావుకోళ్ళు ఉండాలి.
ఈ స్థితిలో వటుడైన వాడు వేదాధ్యయనం చేసి ఉపనిషత్తులు కూడా చదివి పరమభక్తి జ్ఞాన వైరాగ్యాలతో నాకు సంసారం వద్దు, నేను హాయిగా కాశీ వెళ్ళి తపస్సు చేసుకుంటానని వెడుతుంటే దారిలో ఎక్కడో ఆగుతాడు ఓ చోట. మరి ఆగానగా ఓసారి వెళ్ళాడుగా. ఆ కాశీ వెళ్ళడానికి ఆ రోజుల్లో 6 నెలల్లో ఏడాదో పట్టేది. అందుకే కాశీ మజిలీ కథలు పుట్టాయి. రాజమండ్రికి చెందిన మధిర సుబ్బన్న దీక్షితులు గారు మహానుభావుడు. నిజంగా ఏ విదేశీ నవలలు కథలు దాని ముందు సరిపోవండి. అక్కడ ఈ హారీ పాట్రిక్ ఏదో చెబుతారు చూడండి, అటువంటి కథలు ఏవి పనికిరామండి అసలు. ఇంకా కాశీ మజిలీ కథలని 300 కథలు రాస్తాడు మహానుభావుడని. 10 సంపుటాల పుస్తకాలు ఇంతంత లావు ఉంటాయి. అవి ఎందుకు వచ్చాయంటే కాశీయాత్ర బయలుదేరాక దారిలో ఎక్కడో ఓ చోట ఆగుతారు. ఈ కథ తెలిసిన వాడు ఒక కథ చెబుతాడు. కాస్త కథ చెప్తే వాళ్ళ కాలక్షేపం అవుతుంది, మనసులో శరీరంలో శ్రమ తగ్గుతుంది. అలా మొత్తం అన్ని కథలు చెప్పి ఎప్పటికో కాశీ పెడతారు. అంతే కాశీ మజిలీ. ఇవాళ కాశీ ఏముంది, ఇక్కడ ఫ్లైట్ ఎక్కుతున్నావు, అక్కడ దిగుతున్నావు అంటారు, సాయంత్రం మళ్ళీ వచ్చేస్తున్నావు. ఇది కాశీయాత్ర కాదు, ఇది ఊరికే విమానయాత్ర, సరదా యాత్ర. నిజమైన కాశీయాత్ర ప్రయోజనం కలగాలంటే సుదీర్ఘ ప్రయాణం చేయాల్సిందే, 60 ఏళ్ళు దాటాల్సిందే, మళ్ళీ వచ్చే ఊహ పెట్టుకోకూడదు. అంతే. అలా అయితేనే వెళ్ళాలి. నేను కాశీకి వెళ్ళి వచ్చాకేమో మనవరాలకి పెళ్ళి అయింది. మనవరాలు పెళ్లి మీద దృష్టి ఉన్నంతకాలం నువ్వు కాశీ వెళ్ళినావు ఒకటే, కాకినాడ బస్ స్టాండ్లో ఉన్నావు ఒకటే. ముందు ఆ దృష్టి మానుకోవాలి. కాశీ వెళ్ళినా కూడా ఇదే గోల. నీ మనవరాల పెళ్ళికి కాశీకి సంబంధం ఏంటమ్మా? మనం కోరుకునేది ఎంతసేపు అది రావాలి తప్ప అందులో ఏం చెప్పాడో మనకు అనవసరం. అంచేత కాశీయాత్ర అంటే అన్నీ వదిలేయడం. ఈ పెళ్లి కొడుకు వదిలేసి వెళ్ళిపోతూ ఉంటే వటుడు ఆ బావమరిది అక్కడ అమ్మ వారింట్లోనే ఉన్నాడు కదా, వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది. ఆయన ఏమనుకుంటాడు, ఆ గృహస్థు కుర్రాడు యోగ్యుడు, చదువుకున్నాడు, వీడికి పిల్లనిస్తే బాగుంటుందని. నేను 60 ఏళ్లవాడిని, ఆ కుర్రాడిని అడిగితే నాకు కుదరదండి అంటే మరి అవమానం కదండి, 60 ఏళ్లవాడు అడిగి. అందుకని బావమరిచేది అడిగిస్తాడు, అది సంప్రదాయం. వీడు వయస్సు 60 ఏళ్ళు, వీడు వయస్సు 1. అందుకని ఈ కుర్రాడు వచ్చి మా అక్క పెళ్లి చేసుకుంటుంది, చేసుకో అంటే అయిపోయింది నాయన, బొట్టలో పడేసే అని అర్థం. అక్కడ బావమరి చేత ఎందుకు అడిగిస్తారు అంటే, బావమరిది అడిగితే వాడు కాదన్నా పర్వాలేదు, అవమానం కాదు. పెద్ద ఆయన కన్యాదాత అడిగితే మరి 50 ఏళ్ళ ఆయన అవమానం కదా. మన సంప్రదాయాల్లో ఇన్ని విశేషాలు ఉన్నాయండి. మానవ మర్యాద, మంచి శాస్త్రం, అంతిమంగా భక్తి జ్ఞాన వైరాగ్యం. ఈ కుర్రాడు ఏమయ్యాడు, ఇప్పుడు శుభ్రంగా కాశీకి పెండలం బదులుగా పెండ్లం పట్టుకున్నాడు వీడు. అది విషయం. అది పెండలం, ఇది పెండ్లం. డాకింత లావత్తు వచ్చి ఆ పెండలం వదిలేశాడు, పెండలాన్ని పట్టు. ఇక మళ్ళీ దొంప తెగింది, ఇక లేవలేదు ఇంక నుంచి. అందుకే నన్ను ఎక్కడో అవధానం చేస్తుంటూ అడిగారు, పెళ్లి కూతురు బొట్టలో కూర్చుంటుంది కదండి, పెళ్లి కొడుకు కూర్చోడే అన్నారు. వాళ్ళు కూర్చున్నది 5 నిమిషాలైనా ఆయన, తర్వాత వీడు ఆ బొట్టలో పడ్డాడు, ఈ జన్మలో లేవలేదని చెప్పి. సమాసాలు చూడండి, ఇదివరకు సమాసాలు ఎలా ఉన్నాయో నన్ను చెప్పుకున్నాం మనం, అయోమయంగా ఉన్నాయి. ఇటువంటి చిత్రమైన సమాసాలు ఎవరు వాడలేదు, పోతన గారు తప్ప. అది కూడా హిరణ్యకశిపుడు కోసం వాడాడు. అయోమయంలో భయంలో ఉన్నవాడు అలాగే మాట్లాడతాడు. వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడికి తెలియదు, అందుకే మాట్లాడాడు. కానీ ప్రహ్లాదుని సమాసాలు చాలా స్పష్టంగా తెలుగు మాస్టర్కి పిల్లలకి చెప్పడానికి సుఖంగా ఉన్నాయి. అగ్నిం దిశలన్ పగళ్ళ నిశలన్ శబ్దప్రయోగం, ఇది సమాసం కాదు. అగ్నిం దిశలన్ పగళ్ళ నిశలన్, దిశలన్ నిశలన్ శబ్దాలంకారం, శబ్దాలంకారం వాడాడు అక్కడ. వృత్యనుప్రాస అలంకారం అంటారు దీన్ని. 2 వర్ణాలు మళ్ళీ సమానమైన గ్యాప్, సమానమైన విరామంతో ఒకే వర్ణం మళ్ళీ వస్తే దాన్ని వృత్యనుప్రాస అంటారు. అదే సమానమైన ఖాళీతో 2 అక్షరాలు వస్తే దాన్ని శాఖానుప్రాస అంటారు. 3 కానీ అంతకంటే ఎక్కువగాను వస్తే యమకానుప్రాస అంటారు. అవి వాడిన కొద్దీ ఆ కవిత్వానికి అందం పెరుగుతుంది, చదవాలనిపిస్తుంది బాగా. అవి పోతన గారు వాడతాడు. కమలక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, కరములు కరములు జిహ్వ జిహ్వ అని వెంటనే వస్తుంటే మనకు ఆనందంగా ఉంటుంది. చిన్నపిల్లాడు కూడా నేర్చుకుంటాడు. అందుకని కరములే చేతులు, జిహ్వ ఏ నాలుక అంటే కుదరదు. అక్కడ జిహ్వకి జిహ్వే ఉండాలి. మళ్ళీ అటు ఆ చేతులే నిజమైన చేతులు, ఆ నాలుకే నిజమైన నాలుక, ఆ శరమే నిజమైన శరం. ఆ నిజమైన అనేది అక్కర్లేదు అక్కడ. శరము శరము, జిహ్వ జిహ్వ, కరములు కరములు అంటే చాలు. అందుకని కలడోంకారమున కలడగ్నిం దిశలను పగళ్ళ దిశలను. ఇంకో మాట ఖద్యోత చంద్రాత్మలను, ఇది సమాసం. ఖద్యోత అంటే సూర్యుడు, చంద్ర అంటే చంద్రుడు. సూర్యుడి వెంటనే ఎవరిని చెప్పాడు? చంద్రుడిని చెప్పాడు. హిరణ్యకశ్యపుడు ఎవరిని చెప్పాడు? భూరి గ్రాహ రక్షోమృగ వ్యాళ ఆదిత్య నరాది. ఆదిత్యుని తర్వాత మానవుడిని చెప్పాడు. ఆదిత్యునికి మానవుడికి సంబంధం ఏంటండి? ఆదిత్యుల తర్వాత చంద్రుడిని చెప్పాలి కానీ సూర్యచంద్రుడు అనాలి మనం ఎవరన్నా అంటాం. పున్నమంటే వెంటనే అమావాస్య అంటాం. తెలుగులో సామెతలు పడతాయి. చెప్పేవులే కబుర్లు, పెద్ద ఆదరించాం. పున్నమనాడు బోరెట్టావా, అమావాస్య నాడు అట్టెట్టావా అంటారు. పున్నం వెంటనే అమావాస్య వస్తుంది కానీ పున్నమనాడు బోరెట్టావా, ఏకాదశి నాడు పూరి పెట్టావా అనరు. పున్నమ తర్వాత ఏకాదశి రాదు, అమావాస్య వస్తుంది వెంటనే. నోటికి అలా వస్తుంది లెక్క.
ఆదివారం తర్వాత సోమవారం వస్తుంది కానీ మంగళవారం ఎందుకు వస్తుందండి? మాట్లాడడానికి ఒక లెక్క ఉంది కదా. ఆ పద్ధతిలో మాట్లాడుతున్నాడంటే అర్థం ఏంటి? అతని మనస్సు స్థిరంగా ఉంది, హాయిగా ఉంది, సక్రమంగా మాట్లాడుతున్నాడు. హిరణ్యకశిపుడు మనస్సు గందరగోళంగా ఉంది. అందుకని ఏం మాట్లాడుతున్నాడు వాడికి తెలియదు. దానికి అనుగుణంగానే భాష రచించాడు. కరడు అగ్నిని దిశలను పగళ్ళ నిశలను ఖద్యోత చంద్రాత్మలను సూర్యచంద్రుల్లో కూడా ఉన్నది ఆయనే. ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి విషయాన్ని పోతన గారు పద్యంలో అందించాడు. మనకి నతత్ర సూర్యోభాతి నచంద్రతారకా నేమా విద్యుతో భాంతి కుతో యమగ్ని తస్య భాష సర్వమిదం విభాతి అని వేదంలో ఏ మాట ఉందో దాన్ని తెలుగు పద్యంలో చెప్పాడు. అందుకే భాగవత పద్యాలు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క వేదంతో సమానం. అందుకే భాగవత పారాయణకి సైతం అంత ప్రాధాన్యం వచ్చింది మిగిలిన వాటికంటే. ఊరికి అది చదివితే విన్నా మంచిది అని ఎందుకంటారు అంటే వినగా వీడికి ఎప్పుడో వీడు కూడా చదువుతాడు, అర్థం తెలుసుకుంటాడు అని. అంతేగాని వినడమే మంచిది అని భాగవత సప్తాహం మీద సప్తాహం మీద సప్తాహం ఇక సప్తాహాలు చేయించుకుంటూ పోవడం కాదు. ఎన్ని సప్తాహాలు చేసినా నీకేమీ అక్కర్లేదు ఇక్కడ. పైగా ఈ సప్తాహం ఎక్కడ చేయడు, నైమిషారణ్యంలో చేస్తాడు మళ్ళీ పెట్టుకెళ్ళి. నీకు అర్థం కానప్పుడు నైమిషారణ్యమైనా ఒకటే, నిడదవోలు స్టేషన్ అయినా ఒకటే. అర్థమైనా కూడా నైమిషారణ్యమైనా ఒకటే, నిడదవోలు స్టేషన్ అయినా ఒకటే. అర్థమైనా ఒకటే, కాకపోయినా ఒకటే. నిడదవోలు చేసుకోవచ్చుగా, మన పక్కన ఉంది నైమిషారణ్యం ఎందుకు పనిలేక ఇది ఫ్యాషన్ మొదలెట్టారు. ఈ మధ్యన మమ్మల్ని కూడా చంపుతున్నారు అక్కడికి రమ్మని. అక్కడ గాలి ఆడదు, ఒక్క పోసేస్తుంది, సత్యం. ఓసారి వెళ్ళి నేను 10 రోజులు ఉంటాను, 3 రోజులు వచ్చాను. పైగా చమత్కారంగా చెప్పి కూడా వచ్చాను. ఇక్కడ నిజంగా గాలి ఆడట్లేదు. ఇక్కడ ప్రతి చెట్టు ఒక మహర్షి అన్నారు. నిజమేనండి, వాళ్ళంతా తపస్సులో ఉన్నారు, అందుకే గాలి ఆడట్లేదని చెప్పాను. మహర్షులు అంటే తపస్సు కదా, తపస్సు చేస్తుంటే మరి కదలడం, మరి అందుకని చెట్లు కూడా కదలడం లేదు. ఊరికే గొప్పలు చెప్పుకోవడం కాదమ్మా. ప్రదేశం పవిత్రం అంటారు. నాకు ఎంతకే అర్థం కాదు. అన్ని ప్రదేశాలు పవిత్రం, మనిషి మనస్సే అపవిత్రం అండి. మన మనస్సు పవిత్రం కాదా? మన శరీరం పవిత్రం కాదా? మన ఇల్లు పవిత్రం కాదా? మనం అంతా దుర్మార్గులమా? మన మీద మనకి ఆత్మవిశ్వాసం లేక మాట్లాడే మాటలు. ఏ ప్రదేశం వల్ల నువ్వు పవిత్రుడు కావు. నీ మనస్సు అనే ప్రదేశంలో విష్ణుస్మరణ చేస్తేనే నువ్వు పవిత్రుడు అవుతావు. అదే పవిత్రం లెక్క. భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞో అక్షరయేవ చ. ఇందులోనే చెప్పిన మాట విష్ణు సహస్రంలో. పూతాత్మ పరమాత్మా చ ముక్తానాం పరమాగతి. పూత ఆత్మ అంటే పవిత్రమైన మనస్సు కలిగిన వాడు. మన మనస్సును ఎందుకు మంచి ఆలోచనతో ఉంచుకోలేకపోతున్నాం మనం? కాశీ గడితే పవిత్రం, శ్రీశైలం పెడితే పవిత్రం, నైమిషారణ్యం పెడితే పవిత్రం. నీ ఇంట్లో కూర్చున్నా పవిత్రమేనమ్మా. నీ మనస్సును పవిత్రం చేసుకో. అంటే మనకి కుళ్ళు బుద్ధిని మానుకోవడం ఇష్టం లేదు, ఈ రాగద్వేషాలు మానుకోవడం ఇష్టం లేదు, ఈ గొడవలు మానుకోవడం ఇష్టం లేదు. ఇవన్నీ ఇలా ఉండగానే మన ఎవడైనా అమాంతంగా తీసుకెళ్ళి వీల్ చైర్లో అక్కడ బారేసి పవిత్రం చేసేయాలి. అజ్ఞానం. ఇది జరిగే పని కాదు. అందుకే మనం ఎన్ని మహిమలు ప్రకటించుకున్నా ఇవన్నీ నీరు గారిపోతున్నాయి. మీరు గమనించుకోండి. కాశీ వెళ్ళిన వాళ్ళ బుద్ధులు మారలేదు, నైమిషారణ్యం బుద్ధులు మారలేదు. బుద్ధి ఎలా ఉంది, ఇదివరకు ఎలా ఉందో అలాగే ఉంది. ఇప్పుడు ఇంకాస్త గొప్పలు చెబుతున్నాడు అంతే. ఎందుకంటే అక్కడికి తిరుపతి వెళ్ళి కూడా వీడు లడ్డూలు బ్లాక్లో కొంటాడు. బుద్ధి మారలేదంటే అర్థం అది. కొంటాడు. నాకు కావాల్సిన లడ్డూలు నాకు రావాల్సిందే. ఇక అంత పట్టుబట్టి దేవుని ప్రసాదాన్ని బ్లాక్లో కొన్నాక నువ్వు తిరుపతి ఎందుకే తెమ్మపరం వెళ్ళి కూర్చోరాదా అంతలో ఖర్జూరం కొనుక్కుని. ఈ బుద్ధి మార్చుకోవాలి ముందు. ప్రహ్లాదుడు ఆ బుద్ధి మీద పెట్టాడు దృష్టి, ప్రదేశాల మీద పెట్టలేదు. హిరణ్యకశిపుడు ప్రదేశాల మీద పెట్టాడు. అంచేది అన్ని ప్రదేశాల కంటే పవిత్రమైనది మనిషి మనస్సే. సమస్తమైన తీర్థాల్లో మానస తీర్థం గొప్పది అని శంకరాచార్య చెప్పారు. కాశీఖండంలో అగస్త్యుడు చెబుతాడు, మనస్సును మించిన తీర్థమే లేదు. తీర్థములు మానసములు ముక్తిప్రదములు తరుణు ఇవి మేలు బాహ్య తీర్థముల కంటే. తీర్థములు మానసములు ముక్తిప్రదములు తరుణు ఇవి మేలు బాహ్య తీర్థముల కంటే. మనుజుడిది ఎరంగియుతాను మధురవాణి బాహ్య తీర్థం ముగల్వ నిష్ఫలముగాదే అని కాశీఖండంలో చెబుతాడు అగస్త్యుడు.